గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ముందుగా హెడ్లైన్స్. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ. కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు. నేడు జనగామకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ల కోసం అభినందన ప్రోగ్రాం. తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల ప్రకటన. ఈ నెల 10 నుంచి 16 వరకు స్కూళ్లకు సెలవులు. చైనీస్ మాంజా విక్రయించిన, నిల్వ చేసిన క్రిమినల్ కేసులు. చైనీస్ మాంజాపై సిపి సజ్జనార్ హెచ్చరికలు. ప్రభుత్వోద్యోగుల వయోపరిమితిపై పెంపుపై చర్చ. వర్చువల్గా సమావేశంలో పాల్గొన్న ఏపీ కేబినెట్ సబ్ కమిటీ. అతి త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ. 17 మంది మావోయిస్టులే మిగిలి ఉన్నారంటున్న పోలీసులు. ఈ నెల 18న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి పనులను సమీక్షించనున్న ముఖ్యమంత్రి. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ పిటిషన్. విచారణ ఈ నెల 12కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. నదీ జలాల సమస్యలపై కూర్చొని మాట్లాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల సీఎంలకు సిపిఐ నేత నారాయణ విజ్ఞప్తి. పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద అమీరులో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. పేదల కోసమే పనిచేస్తున్నామన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. వైసీపీ పాలన రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. విశాఖను ఐటీ హబ్గా మారుస్తామన్న మంత్రి అనగాని. మంత్రి నారా లోకేష్తో స్టార్ అథ్లెట్ జ్యోతి భేటీ. ఆర్థిక సాయం చేసిన ఐటీ శాఖ మంత్రి. రాయలసీమకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి ఫైర్. తెలంగాణ జాగృతి త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తుంది. కవిత కొత్త పార్టీపై కీలక ప్రకటన. నగదు, బంగారం ఇంట్లో ఉంచి వెళ్లవద్దు. సంక్రాంతికి ఊరెళ్లే వారికి సిపి సజ్జనార్ సూచన. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట. దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో హిందూ సమ్మేళనం. దేశ రక్షణకు హిందువుల ఐక్యత ముఖ్యమన్న వక్తలు. బాపట్ల జిల్లా రేపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇళ్లు పూర్తిగా ధ్వంసం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం. కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య. జమ్మూ కాశ్మీర్పై బ్రిటన్ ఎంపీ కీలక వ్యాఖ్యలు. ఈఓకేని భారత్లో విలీనం చేయాలని బాట్ బ్లాక్ మాన్ సూచన. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 322 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. కనీసం దేవుణ్ణి కూడా వదిలిపెట్టడం లేదు. శబరిమల ఆలయంలో బంగారం అదృశ్యంపై సుప్రీంకోర్టు సీరియస్. అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ఇంటిపై కాల్పులు. జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు జరిపిన దుండగుడు.
బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం. ముస్తాఫిజర్ను కేకేఆర్ వదిలివేయడంతో వివాదం.